సో ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం కనబడుతున్నాయి, స్థానికంగా ఆందోళనలు ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఆదిలాబాద్ నుంచి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. ప్రణయ్, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రోజు ఇక్కడ జైనత్ మండల పరిధిలోని లాండసంగి బ్రిడ్జి పైన స్థానికులు, అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామాలకు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ చెందినటువంటి స్థానికులు చేసినటువంటి ఆందోళన, అంటే ఈ రోజుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి ఘటనగా మనం పేర్కొనవచ్చు. కొద్ది రోజుల క్రితము, అంటే అదే మండల పరిధిలోనే బోరజు వద్ద ఉన్నటువంటి 44వ జాతీయ రహదారి నుండి అటు మహారాష్ట్ర వైపుకు వెళ్లేటటువంటి ఇంటర్ స్టేట్ రహదారి ఏదైతే ఉందో దానికి సంబంధించి తరోడ బ్రిడ్జ్ వద్ద ఆ బ్రిడ్జ్ కు ఏర్పడినటువంటి కొన్ని పగుళ్ల కారణంగా ఈ యొక్క పగుళ్లను ముందుగా గుర్తించి మనీష్ చైర్మన్ అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ స్థానికులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. దాన్ని గుర్తించినటువంటి అధికారులు వెంటనే ఆ యొక్క బ్రిడ్జ్ కు మరమ్మతులు కూడా ఆ యొక్క నుండి రాకపోకల్ని రద్దు చేయించి ఇటు అంటే లాండసాంగి మార్గం మీదుగా వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు, రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, ఆ యొక్క ఆ రహదారులు బ్రిడ్జిల పై నుండి వెళ్లేటటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి వాహనాల యొక్క తీవ్రతను దాని అలాగే దాని బరువుని అంచనా వేసి వాటిని నిర్మించడం జరుగుతుంది సాంకేతికంగా. అయితే అదే క్రమంలో చూసినట్లయితే ఈ యొక్క లాండసాంగికి సంబంధించినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో అది కేవలం 18 టన్నుల బరువును మాత్రమే మోయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నిర్మాణంగా అక్కడి స్థానికులు అలాగే దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క డైవర్షన్ కారణంగా తమ గ్రామాల మీద వస్తున్నటువంటి భారీ వాహనాల రాకపోకల కారణంతో తమ యొక్క గ్రామాల మీదుగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు అలాగే తరుణం వారి గ్రామాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేటటువంటి ఆ యొక్క బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఆ సమీప గ్రామాల ప్రజలందరూ కూడా తరుణం బ్రిడ్జి పైన ఆందోళనకు దిగడం జరిగింది. అయితే ఉదయం ప్రారంభమైనటువంటి ఈ యొక్క వీరి ఆందోళన మధ్యాహ్నం వరకు కూడా దాదాపు 3-4 గంటల వరకు కూడా కొనసాగినటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క స్థానికుల ఆందోళనకు సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని వారికి మొదట నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారి ప్రయత్నాలు ఏవి ఫలించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క రహదారి పైన కూర్చొని వాళ్ళు చేసినటువంటి ఆందోళన కారణంగా ఇరువైపులా కూడా వాహనాలు భారీగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. దాని నేపథ్యంలో వాళ్ళందరూ కూడా గ్రామస్తులు ఏకకంఠంతో, అంటే గతంలో పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి ఈ యొక్క రోడ్డు మార్గాన్ని మరమ్మతులు చేపట్టే విషయమై కావచ్చు, మిగతా వారి సమస్యలకు సంబంధించి రోడ్డు మార్గానికి సంబంధించినటువంటి సమస్యల పైన చాలా మార్లు విన్నవించడం జరిగిందని చెప్పి కలెక్టర్ కు కూడా దాదాపు డజన్కు పైగా మార్లు వినపత్రాలు ఇవ్వడం జరిగిందని చెప్పి వారు పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న అలాగే జిల్లా కలెక్టర్ వీరిద్దరూ కూడా కేవలం నోటి మాటగా కాకుండా లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే తప్ప తమ యొక్క ఆందోళన విరమించేది లేదని చెప్పి అక్కడి నుండి కదిలేదని చెప్పి చాలా వరకు భీష్మించు కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే ఎండలో ఉన్నటువంటి ఆందోళనకారులందరూ కూడా అక్కడే కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో పోలీసుల ప్రయత్నాలన్నీ విఫలమైనటువంటి నేపథ్యంలో ఆ మార్గాల మీదుగా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులోని ప్రయాణికుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పోలీసుల సమాచారం మేరకు ఆర్టీసీ అధికారులు అక్కడికి వచ్చి వారికి నచ్చజెప్పినటువంటి పరిస్థితుల్లో చిన్నారులు అలాగే వృద్ధుల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్థానికుల ఆందోళనకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆందోళన విరమించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క ఆందోళన ఇప్పటికీ ముగిసినప్పటికీ సద్దుమణిగినప్పటికీ మనకు తెలుస్తున్నప్పటికీ కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఆ రహదారి కావచ్చు, ఆ గ్రామాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రానికి అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి లాండసాంగి బ్రిడ్జ్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సమస్య తీరేంత వరకు కూడా తరచుగా ఇటువంటి ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. వారు పేర్కొన్నటువంటి ఒక చేసినటువంటి హెచ్చరిక ఇక్కడ మనము కొంత తీవ్రంగానే పరిగణించాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అంటే ఇప్పటికే ఈ తరుణానికి సంబంధించి తరోడకు సంబంధించినటువంటి ఆ బ్రిడ్జ్ పగుళ్లు తేనటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి మరమ్మతులు అంటే అనుకున్నంత తొందరగా సాధ్యం అవుతాయా లేదా అనేటటువంటి అది సాంకేతిక విషయం జోలికి మనం పోనప్పటికీ కూడా ఒకవేళ భారీ వాహనాలు ఈ యొక్క లాండసాంగి బ్రిడ్జ్ పై నుండి కనుక రాకపోకలు సాగించే క్రమంలో దీనికి ఏదైనా కనుక అనుకోనటువంటి
సంఘటన ఏదైనా జరిగి ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జ్ కూడా క్రాష్ అవ్వడం కావచ్చు, ఏదైనా ఆ, ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా జైనత్ కావచ్చు, అలాగే అటు మహారాష్ట్ర చంద్రపూర్ సైడ్ నుండి ఉన్నటువంటి చంద్రపూర్ రాజులకు సంబంధించినటువంటి ఈ యొక్క మార్గం అంతా కూడా పూర్తిగా మూసుకుపోయేటటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ అటువంటి సందర్భం కనుక తలెత్తినట్లయితే దానికి ప్రత్యామ్నాయ చర్యలు ఏముంటాయి అనేటటువంటిది కూడా ప్రస్తుతానికి అధికారులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా సాధ్యమైనంత మట్టుకు భారీ వాహనాలను నియంత్రించాలన్నటువంటి స్థానికుల డిమాండ్ కూడా వీరు దృష్టిలో పెట్టుకొని వారి ఆ యొక్క భారీ వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలను పూర్తిగా నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.